ఈరోజు మనం ఒక కథలోకి చాలా లోతుగా వెళ్తున్నాం. ఇది ఊరికే ఒక బిడ్డ పుట్టుక కాదు. అస్సలు కాదు. 40 ఏళ్ల బానిసత్వంలో మగ్గిపోతున్న ఒక జాతి ఆశల కథ ఇది. మనం న్యాయాధిపతులు గ్రంథంలోని 13వ అధ్యాయాన్ని విడమరిచి చూస్తున్నాం. అవును. కథ మొదలయ్యేసరికి పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో నలిగిపోతున్నారు. ఈ నిస్సహాయ స్థితిలో ఒక సాధారణ ఆమ్, గొడ్రాలైన స్త్రీకి ఒక అసాధారణ సందేశం ఎలా అందిందో మనం చూద్దాం. మీరు నలిగిపోవటం అనే మాట వాడారు కదా! అది చాలా ముఖ్యమైన పదం. ఇది కేవలం రాజకీయ అణచివేత గాదు. అంటే ఫిలిష్తీయులు టెక్నాలజీలో చాలా ముందున్నారు. వాళ్ళ దగ్గర ఇనుప ఆయుధాలు, రథాలు ఇలాంటివుండేవి. ఇశ్రాయేలీయుల దగ్గర అలాంటివేమీ లేవు. ఓ ఓకే. అంటే ఇది ఆ కాలంలో యుద్ధ ట్యాంకులకు, కర్రలకు మధ్య ఉన్నంత తేడా అనమాట. అందుకే ఈ 40 ఏళ్ల అణచివేత అంత తీవ్రంగా ఉంది. ఇంత చీకట్లో దేవుని జోక్యం చాలా నాటకీయంగా మొదలవుతోంది. అది కూడా ఊహించని చోట. మానో అనే వ్యక్తి మరి పేరుగూడలేని అతని భార్య జీవితంలో. సరిగ్గా చెప్పారు. నిజానికి ఆమె పేరు లేదు కాని ఈ కథలో హీరో ఆమె అనిపిస్తుంది నాకు. ఈ నిరాశలోని ఒక ఆశ మొలకెత్తుతుంది. యెహోవా దూత ప్రత్యక్షమవ్వడంతో కథ ఒక్కసారిగా మలుపు తీసుకుంటుంది. అవును. ఈ పరిశీలనలో మనం ఆ దూత సందేశమేంటి, దానికి మానోహ దంపతులు ఎలా స్పందించారో, మరి పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు గురించిన సూచనలను లోతుగా చర్చిద్దాం. ఇక్కడే మొదటి వింత మొదలవుతుంది. యెహోవా దూత మానోహ ఇంటికి రాలేదు. ఇద్దరితోనూ మాట్లాడలేదు. హ్మ్. పొలంలో ఒంటరిగా ఉన్న అతని భార్యకు మాత్రమే కనిపించాడు. ఇది కొంచెం విచిత్రంగా లేదు? అంటే నేరుగా కుటుంబ యజమానితో మాట్లాడొచ్చు కదా. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఆనాటి పితృస్వామ్య సమాజంలో ఇది చాలా అసాధారణమైన విషయం. నిజమే. దైవీక సందేశం మొదటొక స్త్రీకి, అది కూడా గొడ్రాలుగా ముద్రపడిన స్త్రీకి చేరడమనేది దేవుడెచ్చుకున్న పద్ధతి. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు దూత ఆమెతో, ఇదిగో నీవు గుడ్రాలవు, అయితే నీవు గర్భవతివై కుమారుని కందు అన్నాడు. వావ్. ఆ ఒక్క వాక్యంతో ఆమె జీవితంలో ఉన్న అతి పెద్ద అవమానాన్ని అతి పెద్ద ఆశీర్వాదంగా మార్చేశాడు. ఆ ఆశీర్వాదంతో పాటే కొన్ని కఠినమైన రూల్స్ కూడా వచ్చాయి. ఆ బిడ్డ నాజీరుగా ఉండాలన్నారు. అంటే దేవునికి ప్రతిష్ఠించబడినవాడు. అవును. ద్రాక్షారసం తాగొద్దు, అపవిత్రమైనవి తినొద్దు. ఇవి సరే అర్థమవుతున్నాయి. కాని జుట్టు కత్తిరించుకోకపోవడానికి దేవుని శక్తికి సంబంధమేంటి? ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. మీరు సరైన ప్రశ్న అడిగారు. ఈ నాజీరు వ్రతం అనేది కేవలం కొన్ని నియమాల జాబితా కాదు, అదొక జాతి విముక్తి కోసం దేవుడెంచుకున్న ఒక ఆయుధం లాంటిది. ఆయుధం. అవును. ద్రాక్షారసం లోక సంబంధమైన ఆనందాలకు ప్రతీక. దాన్ని వదిలేయడం అంటే దేవుని కోసం ప్రత్యేకంగా జీవించడం. కాని ఆ జుట్టు విషయం, హ్మ్. అది అతని ప్రతిష్టకు బయటకి కనిపించే గుర్తు. ఓ. ఒక సైనికుడికి యూనిఫామ్ ఎలాగో సంసోనుకు అతని జుట్టు అలా అనమాట. అసలు పాయింట్ ఏంటంటే, సంసోను బలం అతని కండరాల్లో దాదు, ఈ ప్రతిష్టలో, దేవునితో అతను చేసుకున్న ఈ నిబంధనలో ఉంది. అందుకే భవిష్యత్తులో ఎగ్జాక్ట్లీ. అందుకే భవిష్యత్తులో అతని ఈ నియమాలను అతిక్రమించినప్పుడే తన బలాన్ని కోల్పోతాడు. అది అతని కథలో అతిపెద్ద విషాదం. ఆ నియమాలు అతని పవర్ సోర్స్ కోడ్ లాంటివి. తన భార్య వచ్చి ఈ నమ్మశక్యం కాని విషయం చెప్పినప్పుడు మానోహ స్పందన కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. ఆమె ఆ దూత రూపాన్ని దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను అని వర్ణించింది. భయంతో అతని పేరేంటో ఎక్కడ్నుంచొచ్చాడో కూడా అడగలేకపోయానని చెప్పింది. హ్మ్. ఇవన్నీ విన్నాక మానోహ, నీకేమైనా భ్రమ కలిగిందా అని అడగలేదు, వెంటనే ప్రార్థించాడు. అవును. అతని ప్రార్థనలో కూడా ఎక్కడా సందేహం కనిపించదు. ఓ ప్రభూ, నీవు పంపిన ఆ దైవజనుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చి పుట్టబోయే బిడ్డకు మేం ఏమేమి చెయ్యాలో మాకు నేర్పాలి అని వేడుకున్నాడు. ఇది నిజమేనా అని కాదు, మేమేం చెయ్యాలి అని అడిగాడు. కరెక్ట్. ఇది దైవిక వాగ్దానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఒక బాధ్యతగల తండ్రి మనస్తత్వాన్ని చూపిస్తుంది. అతను మేము ఏమి చెయ్యాలి అని అడగడం విశ్వాసానికి చిహ్నమే. కానీ ఏమో, అందులో కొంచెం అభద్రత కూడా కనిపిస్తోందా? అంటే ఈ బాధ్యత చాలా పెద్దది, నేను దీన్ని సరిగ్గా చెయ్యగలనా అనే ఒక రకమైన ఆందోళన లాంటిది. అద్భుతమైన పాయింట్. అది కేవలం విశ్వాసం కాదు, విశ్వాసంతో కూడిన బాధ్యాయుతమైన భయం. బాధ్యతాయుతమైన భయం. దేవుడొక అద్భుతం చేయబోతున్నాడు, దాన్ని పాడు చేయకుండా చూసుకునే బాధ్యత నాది అనే ఆలోచన అది.
ఒక అసాధారణమైన బిడ్డను పెంచబోతున్న తండ్రికి అది చాలా సహజమైన సరైన స్పందన. అతను ఆ బాధ్యతను చాలా సీరియస్గా తీసుకున్నాడు. దేవుడు మానోహ ప్రార్థన విన్నాడు. కాని ఇక్కడ కథలో మరో ట్విస్ట్. హ్మ్, దూత మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. కాని మానోహ ప్రార్థించినా సరే దూత మళ్ళీ పొలంలో ఉన్న ఆమె దగ్గరికే వెళ్ళాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక దేవుని సందేశానికి స్త్రీ పాత్ర ఎంత కీలకమో చెప్పడానికా? ఖచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది. దైవిక సందేశానికి ఆమె మొదటి సాక్షి, ఆమెయే వాహిక. రెండుసార్లు దైవిక సందేశం ఆమె ద్వారానే వస్తుంది. అవును, ఆమె పరిగెత్తుకెళ్లి భర్తను తీసుకొచ్చాక. అప్పుడు మానోహ ఆ దూతను, ఈ స్త్రీతో మాట్లాడింది నువ్వేనా అని అడిగాడు. దానికి దూత సూటిగా నేనే అన్నాడు. మానోహ మళ్ళీ దాదాపు అదే ప్రశ్న అడిగాడు. నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డని ఎలా పెంచాలి, అతని ఏం చెయ్యాలి అని. అంటే మరిన్ని వివరాలాశిస్తున్నాడు, ఒక రూల్ బుక్ లాంటిది. అవును, కాని దూత కొత్తగా ఏమీ చెప్పలేదు. నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను అని మళ్ళీ ఆమె వైపే చూపించాడు. ఓ, ఇది చాలా గమనించాల్సిన విషయం. దూత ఆ నియమాలను మళ్ళీ చెప్పినా వాటిని మొదట విన్నది ఆమె, వాటిని పాటించాల్సిన బాధ్యత ఉన్నది ఆమెనని నొక్కి చెప్పాడు. ఎందుకని? గర్భంలో ఉన్న బిడ్డ కోసమే ఆ నియమాలైనా వాటిని పాటించాల్సింది తల్లి. ఆమె పవిత్రత బిడ్డ పవిత్రతకు పునాది అవుతుంది. ఆ సందేశం మొదట ఆమెకే ఇవ్వబడటానికి ఇది కూడా ఒక బలమైన కారణం. దేవుడు ఆమెను నమ్మాడు. ఆ తర్వాత మానోహ ఆ దూతను ఒక ప్రవక్త లేదా దైవజనుడు అనుకుని అతనికి ఆతిథ్యమివ్వాలని చూశాడు. ఒక మేకపిల్లను వండి భోజనం పెడతాననన్నాడు. అది ఆ కాలంలో గౌరవాన్ని చూపించే పద్ధతి. కరెక్ట్. కాని ఆ దూత, నేను నీ భోజనం తినను, నువ్వు దహనబలి అర్పించాలనుకుంటే అది యెహోవాకర్పించు అని చెప్పాడు. అప్పటివరకు వాళ్లకు ఆయన యెహోవా దూత అని కూడా పూర్తిగా తెలియదు. తెలీదు. ఇక్కడే మామోహోకు ఒక అనుమానం వచ్చి, నీ మాటలు నెరవేరినప్పుడు మేము నిన్ను సన్మానించాలి కదా, నీ పేరేమిటి అని అడిగాడు. దీనికి ఆ దూత ఇచ్చిన సమాధానం కథను పరాకాష్ఠకు తీసుకెళ్తుంది. నా పేరెందుకడుగుతున్నావు, అది చెప్పశక్యము కానిది అన్నాడు. "హ్మ్, హీబ్రూ భాషలో ఆ పదం అద్భుతమైనది అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఇక్కడేదో పెద్ద విషయముందనిపిస్తుంది. ఇది మామూలు విషయం కాదు. అద్భుతమైనది లేదా చెప్పశక్యము కానిది అనే ఈ పదం యెషయా గ్రంథంలో మెస్సియాకు వాడబడింది, పాత నిబంధనలో దేవునికి కూడా వాడబడింది. అంటే చాలామంది పండితులు యెహోవా దూత కేవలం ఒక మెసెంజర్ కాదు, అది దేవుని యొక్క ప్రత్యక్ష రూపం, ఒక థియోఫనీ అని నమ్ముతారు. అందుకే ఆ తర్వాత జరిగిన సంఘటన చూసి మానోహ అంతలా భయపడ్డాడు. ఆ సంఘటన నిజంగా అద్భుతం. మానోహ ఒక మేకపిల్లను నైవేద్యాన్ని తీసుకుని ఒక బండమీద యెహోవాకు బలి అర్పించినప్పుడు బలిపీఠం మీద నుండి ఆకాశానికి మంటలు లేచాయి. అవును, ఆ మంటల్లోనే ఆ దూత కూడా పైకి వెళ్ళిపోవటం వాళ్ళిద్దరూ చూశారు. ఆ దృశ్యం చూసి వాళ్లు నేలమీద సాగిలపడ్డారు. అప్పుడు వారికి పూర్తి స్పష్టత వచ్చింది. వారు చూసింది సామాన్య దైవజనుని కాదు, దేవుని ప్రత్యక్షతనే అని. నిజమే. ఒక అద్భుతాన్ని కళ్ళారా చూసినప్పుడు మనకు కలిగి మొదటి ఫీలింగ్ ఆనందమా లేక భయమా? మానోహ విషయంలో అది ఖచ్చితంగా భయం. ఎందుకు? ఎందుకంటే ఆ కాలంలో దేవుణ్ణి గాని ఆయన దూతను గాని ముఖాముఖిగా చూసినవారు బ్రతకరనే బలమైన నమ్మకం ఉండేది. అందుకే అతను వెంటనే మనం దేవుణ్ణి చూశాం, మనం చచ్చిపోతామని భయపడిపోయాడు. మనం ఇప్పుడు దేవుడు కనిపిస్తే సెల్ఫీ అడుగుతామేమో, కాని అప్పుడు పరిస్థితి వేరు. కాని ఇక్కడే మళ్ళీ కథలో అసలైన హీరో అతని భార్య తన వివేకాన్ని చూపిస్తుంది. అవును, భయంతో వణికిపోతున్న భర్తను ఆమె చాలా తార్కికంగా ఓదారుస్తుంది. ఆమె వాదన చాలా సింపుల్ కాని ఎంతో శక్తివంతమైనది. చెప్పండి. ఒకవేళ యెహోవా మనల్ని చంపాలనుకుంటే మన బలినెందుకు అంగీకరిస్తాడు? ఈ అద్భుతాలన్నీ మనకెందుకు చూపిస్తాడు? ఈ వాగ్దానాన్ని మనకెందుకు వినిపిస్తాడు? వావ్, ఇవన్నీ మనల్ని చంపడానికి కాదు, ఆశీర్వదించడానికి అని చెప్పింది. అది అద్భుతమైన విశ్వాస ప్రకటన. ఆమె భయాన్ని వాస్తవాలతో లాజిక్తో ఎదుర్కొంది. దేవుడు మనకొక వాగ్దానమిచ్చాడు, ఒక అద్భుతాన్ని చూపించాడు, మన బలిని స్వీకరించాడు. ఇవన్నీ మనల్ని నాశనం చేయడానికి కాదు అని ఆమె గ్రహించింది. ఆమె విశ్వాసం భయాన్ని అధిగమించింది. అవును, ఈ మొత్తం అధ్యాయంలో ఆమె పాత్ర ఎంత స్థిరంగా, వివేకవంతంగా, ధైర్యంగా ఉందో ఇది చూపిస్తుంది. నిజంగా ఆ కుటుంబానికి ఆమె ఒక యాంకర్ లాంటిది. చివరికి దేవుని వాగ్దానం ప్రకారం ఆమె ఒక కుమారుణ్ణి కని అతనికి సంసోను అని పేరు పెట్టింది. సంసోను అనే పేరుకు సూర్యుని వంటి లేదా ప్రకాశవంతమైన అనే అర్థాలున్నాయి. ఆసక్తికరంగా ఉంది.
చీకటిలో ఉన్న ఇజ్రాయేలుకు అతను ఒక కొత్త వెలుగును తీసుకువస్తాడని సూచన అందులో ఉంది. వాక్యం చెబుతున్నట్లుగా ఆ బాలుడు ఎదిగాడు, యెహోవా అతనిని ఆశీర్వదించాడు. కథ చివరిలో ఒక ముఖ్యమైన వాక్యం ఉంది. యెహోవా ఆత్మ అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. అవును. ఇది సంసోన్ భవిష్యత్ కార్యాచరణకు ఒక లాంచ్ ప్యాడ్ లాంటిది. అతని అసాధారణమైన బలం, అతని ప్రయాణం ఇక్కడ్నుండి మొదలవుతుందని మనకు తెలుస్తోంది. అతనిలో పనిచేయబోయేది కేవలం మానవశక్తి కాదు, దైవిక ఆత్మ అని స్పష్టం చేయబడింది. ఈరోజు మనం సంసోను జననం గురించిన కథను చూశాం. 40 ఏళ్ల అణిచివేతలో నిస్సహాయంగా ఉన్న జనం మధ్య ఒక గొడ్రాలికి దేవుడిచ్చిన వాగ్దానం, దాన్ని స్వీకరించిన ఒక జంట విశ్వాసం, భయం మరియు ఒక విమోచకుడి ఆగమనాన్ని ఈ అధ్యాయం అద్భుతంగా చూపించింది. నిజమే. ముఖ్యంగా పేరు కూడా లేని మానోహ భార్య పాత్ర, ఆమె ధైర్యం, వివేకం, స్థిరమైన విశ్వాసం ఈ కథకు గుండెలాంటివి. అవును, ఇది కేవలం ఒక బాటి పుట్టుక కథ కాదు. ఇది దైవిక ప్రణాళిక, మానవ స్పందన మరియు ఒక జాతి భవిష్యత్తు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని చూపిస్తుంది. కరెక్ట్. దేవుడు అత్యంత సాధారణమైన పరిస్థితులలో సమాజం పట్టించుకోని వ్యక్తుల ద్వారా తన గొప్ప కార్యాలను ఎలా ప్రారంభిస్తాడో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. సంసోనుకు నిర్దేశించిన ఆ నాజీరు నియమాలే అతని బలానికి మూలం, కాని వాటిని ఉల్లంఘించడమే అతని పతనానికి కూడా కారణం కావడం అతని జీవితంలోని అతిపెద్ద ఐరనీ. ఈ కథ విన్న తర్వాత మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఈ కథలో దైవిక వాగ్దానం నెరవేరడానికి మానవ విధేయత ఎంత ముఖ్యమైనది? దూత చెప్పిన నియమాలను, ముఖ్యంగా గర్భంతో ఉన్న తల్లి పాటించాల్సిన వాటిని మానోహ దంపతులు ఏమాత్రం అశ్రద్ధ చేసినా సంసోన్ కథ మరోలా ఉండేదా? మన జీవితంలో పరిస్థితులు పూర్తిగా నిస్సహాయంగా 40 ఏళ్ల అణిచివేక అనిపించినప్పుడు దేవుని జోక్యం మనం ఊహించని వ్యక్తుల ద్వారా, ఊహించని రూపంలో వస్తుందని ఈ కథ మనకు గుర్తుచేస్తోందా? బహుశా మనందరిలో ఒక సంసోనును ప్రారంభించే వాగ్దానం ఎక్కడో దాగి ఉందేమో. ఈ ఆలోచనతో ఈరోజు చర్చను ముగిద్దాం.